ఎంతవరకు అయితే మొఘల్ చక్రవర్తిని అతని సైన్యాన్ని చంపి వారి రక్తాన్ని మా నెత్తుటి తిలకంగా మార్చుకోమో అంతవరకు నిద్రపోము అని మరాఠాలు శపథం చేశారు. సంభాజీని అత్యంత క్రూరంగా చంపిన విషయం మరాఠాలకు తెలిసి వాళ్ల నెత్తురు మరిగిపోయింది. కళ్లు పొడిచి గోర్లు పీకి చిత్రహింసలు పెట్టి నరకమట్టి చూపించి చంపేశారు. సంభాజీ బలిదానం వృధాగా పోదు అని మరాఠాలు ప్రతిజ్ఞ చేశారు. మొఘల్ సామ్రాజ్యాన్ని ఔరంగజేబును మట్టిలో కలిపే వరకు వదిలిపెట్టము అని వాళ్లు నిర్ణయించుకున్నారు. ఒకవైపు మొఘల్ సైన్యం లక్షల సంఖ్యలో ఉంది. ఔరంగజేబు తన సైన్యాన్ని మరింత పెంచుకుంటూ ఈ మరాఠాలను భారతదేశం నుండి తుడిచిపెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. మరోవైపు 19 సంవత్సరాల కుర్రాడు 20,000 మంది సైనికులతో ప్రతీకార వాంఛతో రగిలిపోతూ ఉన్నాడు. అతని చిన్న సైన్యం ఔరంగజేబు సైన్యం ముందు ఏం మాత్రం కాదు. కాని ఎలాగైనా తన పగను ప్రతీకారాన్ని తీర్చుకోవాలి అని ఆ యువకుడు మనసులో గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఇంతకీ ఎవరు ఆ యువకుడు? మరాఠీలు తమ ప్రతీకారం తీర్చుకున్నారా? ఫుల్ స్టోరీ ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మాదొక చిన్న రిక్వెస్ట్, మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్ లో హర హర మహాదేవ అని టైప్ చేయడం మర్చిపోకండి. హిందూ సామ్రాజ్య స్థాపన కోసం సంభాజీ మహారాజ్ తన ప్రాణాలను త్యాగం చేసిన తర్వాత మరాఠా సామ్రాజ్యం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. మరోవైపు మొఘల్సు మరాఠాల పని ముగిసిపోయింది అని సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. కాని వాళ్లకు తెలియనిది ఏంటంటే మొఘల్ సామ్రాజ్యానికి రోజులు మొదలయ్యాయి. అస్తమించబోతున్న సూర్యుడు మరాఠా సామ్రాజ్యం మీదుగా మరోసారి వెనుకొందబోతున్నాడు. సంభాజీని వెన్నుపోటు పొడిచి చంపిన ముఖరబ్ ఖాన్ విజయోత్సవాలు చేస్తూ ఉన్నాడు. అఖండ భారతాన్ని తన చెప్పు చేతుల్లో తెచ్చుకోవడానికి రాను తనకు ఎదురు లేదు అని ఔరంగజేబు కూడా మురిసిపోతూ ఉన్నాడు. కాని మరోవైపు మరాఠాలు మాత్రం సంభాజీ మహారాజ్కు చేసిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోకుండా వదిలిపెట్టము అని నిర్ణయించుకున్నారు. ఇస్లాంలో చేరవని సంభాజీని ఎంతగానో బలవంతం చేసినప్పటికీ ఆయన ఒప్పుకోలేదు. హిందుత్వాన్ని వీడనని తేల్చి చెప్పేశారు. హిందూ ధర్మాన్ని నిలబెట్టడం కోసం, హిందూ స్వరాజ్యం కోసం తన ప్రాణాలను త్యాగం చేశారు. అటువంటి మహానుభావుడి ప్రాణ త్యాగం వృధాగా పోకూడదు. ఔరంగజేబు చేసిన ద్రోహానికి గాను అతని క్రూరత్వానికి ప్రతీకారం తీర్చుకోవడానికి యుద్ధ భూమి కూడా సిద్ధమవుతూ ఉంది. బలం లేకున్నా, సైన్యం లేకున్నా కేవలం దృఢ నిశ్చయంతో మరాఠా వీరులందరూ ఏకమయ్యారు. కేవలం హిందుత్వమే కాదు, న్యాయబద్ధమైన పరిపాలన, సంక్షేమం, సమర్థవంతమైన పన్నులపై శివాజీ దృష్టి పెట్టారు. తన దేశభక్తి, ధైర్యం, నాయకత్వంతో తరతరాలకు ప్రేరణగా నిలిచారు. తన ధైర్య సాహసాలతో భారత చరిత్రలో తనకంటూ ఓ అధ్యాయాన్ని శివాజీ లిఖించుకున్నారు. అయితే ఛత్రపతి శివాజీ ఆకస్మిక మృతితో మరాఠా సింహాసనాన్ని ఆయన పెద్ద కుమారుడు సంభాజీ అధిరోహించి 9 ఏళ్ల పాటు రాజ్యాన్ని కాపాడుతూ వచ్చారు. ఓవైపు రాజ్యంలో అస్థిర పరిస్థితులు చక్కదిద్దుతూ, ఇంకోవైపు మొఘలులతో తన తండ్రి శివాజీలాగే పోరాటం సాగించారు. ఛత్రపతి మహారాజ్ మహారాణి సాయిబాయి కొడుకు ధర్మవీర్ ఛత్రపతి సంభాజీ మహారాజ్ మొఘల్ సామ్రాజ్యానికి వెన్నులో వణుకు పుట్టించారు. సంభాజీ మహారాజ్ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుకు కంటి మీద కొనుకు లేకుండా చేశారు. తన పరాక్రమంతో ఔరంగజేబును ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించాడు. ఎన్నో ఏళ్ల పాటు ఏకతాటిగా యుద్ధాలు చేశాడు. దాంతో ఔరంగజేబు సంభాజీని చంపాలి అనే నిర్ణయానికి వచ్చాడు. అయితే అత్యంత పరాక్రమవంతుడైన సంభాజీని ఎదురుగా చంపడం సాధ్యం కాదు అనే విషయం చక్రవర్తి ఔరంగజేబుకి కూడా బాగా తెలుసు. అందుకని సంభాజీ మహారాజ్ ని వెన్నుపోటు పొడవాలి అని అతను ఒక శపథం వేశాడు. మన చరిత్రను చూసుకుంటే సొంత వాళ్లు చేసిన మోసం వల్లే ఎన్నో రాజ్యాలు నాశనమయ్యాయి. సొంత వాళ్ల ద్రోహం వల్లే ఎన్నో యుద్ధాలు జరిగాయి. మన అనుకున్న వారే మనల్ని వెన్నుపోటు పొడుస్తూ ఉంటారు. సంభాజీ మహారాజ్ ని కూడా అలాగే తన సొంత మనుషులు వెన్నుపోటు పొడిచారు.
వాళ్ళు చేసిన మోసం వల్ల లక్షలాది సైన్యంతో వచ్చిన ముఖ్రబ్ ఖాన్ సంభాజీ మహారాజుని బంధించాడు. పెడతాను అని సంభాజీ మహారాజ్తో తన దర్బారులో అందరి ముందు చెప్పాడు ఔరంగజేబ్. మరణం కళ్ల ముందు ఉన్నప్పటికీ ఆయన భయపడలేదు. మతం మారితే వదిలేస్తానన్న ఔరంగజేబు ప్రతిపాదనను తిరస్కరించిన ఆయన హిందూ ధర్మం కోసం ప్రాణాలు వదలడానికే మొగ్గు చూపారు. సంభాజీ ధైర్యమే మరాఠాల హృదయాల్లో ఆయనకు శాశ్వతమైన స్థానాన్ని సంపాదించి పెట్టింది. సంభాజీ మహారాజ్ ధైర్యం, జ్ఞానం, సవాళ్లను ఎదుర్కొని నిలబడిన విధానం నేటి తరానికి పట్టుదల, దేశభక్తికి అమూల్యమైన పాఠాలను నేర్పుతాయి. అనేక సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ ఆయన నిర్భరంగా దృఢ సంకల్పంతో ఉన్నారు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గొద్దని చాటారు. ఔరంగజేబు దర్బారీలోనే అతని ఘోరంగా అవమానించాడు సంభాజీ. తన ప్రాణాలు పోయినా సరే వెనక్కి తగ్గేది లేదు అని అందరి ముందు ధైర్యంగా చెప్పాడు. అది ఔరంగజేబుకు రుచించలేదు. తన వాళ్ల ముందే అతనితో అవమానకరంగా మాట్లాడుతున్న సంభాజీని శిక్షించాలి అని నిర్ణయించుకున్నాడు. సంభాజీ మీద ఔరంగజేబుకు పీకల దాకా కోపం ఉంది. ఆ కోపాన్ని తీర్చుకోవడానికి గాను సంభాజీని చిత్రహింసలకు గురి చేశాడు. ఆయన చర్మాన్ని నెమ్మదిగా ఒలిపించాడు. ఆ గాయాలను మరింత బాధాకరంగా మార్చడానికి ఆ గాయాల మీద ఉప్పు వేయించాడు. కళ్లల్లో కారం వేసి అతని జుట్టును పీకి మాంసపు ముక్కలను అతని శరీరంలో నుండి కోసి కుక్కలకు తినిపించాడు ఔరంగజేబు. వేళ్లు కోసి చేతులు నరికి ఆయన కళ్లలో వేడి ఇనుపరాడ్లను చొప్పించాడు. నాలుక కోసి ప్రతిరోజు ఒక్కొక్క అవయవాన్ని నరికేస్తూ 40 రోజుల పాటు చిత్రహింసలకు గురిచేశాడు. అయినప్పటికీ కూడా సంభాజీ ఔరంగజేబుకు లొంగిపోలేదు. 1689 మార్చి 11న సంభాజీ మహారాజ్తో అత్యంత దారుణంగా, చరిత్ర కూడా సిగ్గుపడే విధంగా హత్య చేశాడు ఔరంగజేబు. ఈ చరిత్ర గురించి తెలియని వాళ్లు ఇప్పటికీ కూడా ఔరంగజేబు గొప్ప చక్రవర్తి అని, తమ వర్గానికి నాయకుడు అని అతన్ని అభిమానిస్తూ ఉంటారు. కానీ ఔరంగజేబు ఎంత నరరూప రాక్షసుడు అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. సంభాజీ చనిపోయిన తర్వాత కూడా ఔరంగజేబు అక్కడితో ఆగిపోలేదు. మొఘల్ సేనాధిపతి జుల్ఫికర్ ఖాన్ రాయగడ కోటి మీదుగా దాడి చేసి సంభాజీ మహారాజ్ భార్య యేసుబాయిని, ఆమె 7 ఏళ్ల కొడుకు సాహు మహారాజ్ ని జైల్లో పెట్టించాడు. ఈ సమయంలో సంభాజీ తమ్ముడు రాజారాం మహారాజ్ ఈ దాడి నుండి తప్పించుకున్నాడు. ఛత్రపతి సంభాజీ మహారాజ్ మరణం మరాఠా సామ్రాజ్యాన్ని చీకటిలో ముంచేసింది. ఒకవైపు ఔరంగజేబుతో 9 లక్షల మందితో కూడిన భారీ సైన్యం, మరోవైపు 20,000 మంది ఉన్న మరాఠాలు. మరి ఎటువంటి భారీ సైన్యం ముందు మరాఠాల సామ్రాజ్యం నిలిచే అవకాశమే లేదు. మరి ఈ సమయంలో మరాఠాల సామ్రాజ్యం ఎలా మనుగడ సాగించింది? దానిని ఎవరు కాపాడారు? సంభాజీ మహారాజ్ తమ్ముడు ఏళ్ల రాజారాం మహారాజు బొత్తుకు నడిపించారు. ఆయనకు అండగా శాంతాజీ ఘోర్పడే, దానాజీ జాదవ్ అని 2 ధైర్యవంతులైన మరాఠాలు రంగంలోకి దిగారు. వాళ్ళిద్దరూ సంభాజీ మహారాజ్ హిందూవి స్వరాజ్ నుండి ప్రేరణ పొందారు. అందుకనే రాజారాం మహారాజ్కు కవచంగా నిలిచారు. మరోవైపు ఔరంగజేబు భారతదేశాన్ని పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. అతను భారతదేశంలో ఉన్న మరికొంతమంది చక్రవర్తులను తన సైన్యంలోకి చేర్చుకుని మరాఠాలను తుడిచిపెట్టడానికి సిద్ధమయ్యాడు. మరాఠీలు కూడా తమ ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రశాంతంగా సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఔరంగజేబు లక్షలాది మంది సైన్యంతో మహారాష్ట్రలోని తుల్జాపూర్లో విడిది చేస్తున్నారు అని మరాఠాలకు వార్త అందింది. ఈ ప్రదేశంలోనే ఔరంగజేబు సంభాజీ మహారాజ్ ను దారుణంగా చంపాడు. మరుసటి రోజు మరాఠా యోధుడు శాంతాజీ ఔరంగజేబు మీదకు కొంతమంది సైన్యాన్ని తీసుకుని బయలుదేరాడు. లక్షలాది మంది ఉన్న ఔరంగజేబు సైన్యం ముందు 20,000 మంది మాత్రమే ఉన్న మరాఠీ సైన్యం భయంకరమైన సింహాలుగా కనిపించాయి. కాని మరాఠాల ఆకస్మిక దాడి మొఘల్ సైన్యాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. మరాఠాలు మొఘల్ శిబిరంలోకి ప్రవేశించి ఎంతటి ఊచకొత్త చేశారు అంటే, ఎప్పుడూ మోసపూర్వకంగా దాడి చేసే ఔరంగజేబు తన ప్రాణాలు కాపాడుకోవడానికి
పారిపోవలసి వచ్చింది. గొరిల్లా యుద్ధాన్ని అతను మొదటిసారిగా ప్రత్యక్షంగా చూశాడు. ఔరంగజేబు పారిపోవడానికి చరిత్రలో ఇదే తొలిసారి. ఇది మొఘల్ చక్రవర్తికి ఒక పెద్ద అవమానం. ఔరంగజేబును పారిపోయేలా చేసిన మరాఠీ సైన్యం తమ కోటకు తిరిగి వచ్చారు. మరోసారి సరిగ్గా 2 రోజుల తర్వాత మరాఠాలు ఒక తుఫాన్ లాగా రాయగఢ్ కోటను చేరుకున్నారు. ఆ కోటను మొఘల్ సేనాధిపతి జుల్ఫికర్ ఖాన్ తన ఆధీనంలోకి తీసుకున్నారు. అతని మీద కూడా శాంతాజీ దాడి చేసి పట్టపగలే చుక్కలు చూపించాడు. మొఘల్ సైనికులు సేకరించిన నిధులను, గుర్రాలను, ఏనుగులను మరాఠీలు తమతో పాటు పన్హానాలకు తీసుకుని వచ్చారు. ఇలా అవకాశం దొరికినప్పుడల్లా మొఘల్ సైన్యం మీద ఆకస్మిక దాడి చేస్తూనే ఉన్నారు మరాఠీలు. ఛత్రపతి సంభాజీ మహారాజ్ ను మోసంతో బంధించిన ముఖ్రం ఖాన్ ను కొల్హాపూర్ కి గవర్నర్ గా నియమించాడు ఔరంగజేబు. అతనికి 10,000 రూపాయల నగదును కూడా బహుమతిగా ఇచ్చాడు. కానీ తమ సంభాజీ చావుకు కారణమైన ఈ ముఖ్రం ఖాన్ ను ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రాణాలతో వదిలిపెట్టకూడదు అని మరాఠీలు ప్రతిజ్ఞ చేశారు. అనుకున్నట్టుగానే డిసెంబర్ 1689లో మరాఠీలు ముఖ్రం ఖాన్ సైన్యంపై చుట్టుముట్టి అరహర మహాదేవ్ అని నినాదాలు చేస్తూ మొఘల్ సైన్యాన్ని చంపడం ప్రారంభించారు. ఈ యుద్ధంలోనే శాంతా ముఖ్రం ఖాన్ ను పట్టుకుని అతని సైన్యాన్ని తీవ్రంగా కొట్టారు. రక్తంతో తుడిచిపోయిన అతని ముఖాన్ని చూసి మొఘల్ సైన్యం అడవులకు పారిపోయింది. అతను కూడా ఏదోలా తప్పించుకున్నాడు. కాని మరాఠీలు కొట్టిన దెబ్బలకు విలవిలలాడుతూ చచ్చిపోయాడు. ఈ విధంగా మరాఠీలు సంభాజీ మహారాజు చావుకు ప్రతీకారం తీర్చుకున్నారు. శాంతాజీ ధైర్యాన్ని, ఆయన తెగువను అందరూ మెచ్చుకున్నారు. ఛత్రపతి రాజారాం మహారాజ్ 1691లో శాంతాజీని మరాఠా సామ్రాజ్యానికి సైన్యాధ్యక్షకుడిగా నియమించారు. సైన్యాధ్యక్షకుడిగా మారిన వెంటనే శాంతాజీ మొఘల్ సామ్రాజ్యాన్ని తుదముట్టించడమే తన లక్ష్యంగా చేరుకున్నారు. అనుకున్నట్టుగానే ఆయన మొఘల్ సైన్యంలో విధ్వంసం సృష్టించారు. దీని తర్వాత మరాఠా సామ్రాజ్యం కర్ణాటకలోని కృష్ణానది అవతల ఉన్న బుర్ఖాన్పూర్, నందన్పూర్, సతారా వంటి ప్రాంతాలలోని ఒక దారి తర్వాత మరొక విజయాన్ని సాధించడం ప్రారంభించింది. శాంతాజీతో యుద్ధం చేయడానికి ఇష్టపడటం లేదు. ఆయనతో యుద్ధం చేస్తే చావును చేరుకోవడమే అని విషయం అందరికీ తెలుసు. ఈ సమయంలో కాబుల్, కాందహార్ నుండి దక్షిణ భారతదేశం వరకు భారతదేశ భూభాగం మొత్తం ఔరంగజేబు పాలనకు భయపడుతూ ఉండేది. ఎందుకంటే మొఘల్స్ ఏ ప్రాంతానికి వెళ్లినా సరే అక్కడి నగరాలను పూర్తిగా నాశనం చేసేవారు. అలాంటి మొఘల్ సైన్యం ఇప్పుడు మరాఠాలకు భయపడుతూ పారిపోతూ ఉన్నారు. ఈ విషయం భారతదేశంలో ఉన్న మిగిలిన రాజులకు కూడా తెలిసి వారిలో కూడా ధైర్యాన్ని నింపింది. శాంతాజీ ఔరంగజేబును ఎంతగా పారిపోయేలా చేశారు అంటే అతనికి జీవించడం కష్టంగా పారిపోయింది. ఒకప్పుడు భారతదేశాన్ని తన చెప్పు చేతిలో పెట్టుకున్న మొఘల్ చక్రవర్తి కేవలం కొన్ని వేల మంది సైన్యం కలిగిన మరాఠాలకు భయపడిపోతూ ఉన్నాడు. ఇదే అతనికి తీవ్రమైన మనోవేదన కలిగించింది. ఆ మానసిక ఒత్తిడిలోనే అతను జబ్బిపడి చచ్చిపోయాడు. మరాఠాలు ఔరంగజేబు ఢిల్లీకి తిరిగి వెళ్లేలా అతనికి ఎప్పుడూ అవకాశాన్ని ఇవ్వలేదు. ఇంకా చెప్పాలంటే ఔరంగజేబు మహారాష్ట్రలోనే మట్టిలోనే ప్రాణాలు విడిచాడు. అఖండ భారతదేశాన్ని జయించాలి అనే అతని కలగానే మిగిలిపోయింది. ఎటువంటి దుర్మార్గుడిని చంపిన శాంతాజీ గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి.